నాన్న కథ చెప్పవా? మీరు వింటున్నారు కిడ్ స్టోరీస్ ఇన్ తెలుగు పాడ్కాస్ట్ బై సీతారాం, రేయాంష్ అండ్ స్నిగ్ధ. ఈ పాడ్కాస్ట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఫాలో అవ్వండి. మనం వింటున్నాం బేతాళుడి కథలు. రేయాంష్, బేతాళుడితో పాటు శవం కూడా రెండు చెట్టుపై ఎక్కి కూర్చున్నాయి, అంతేనా? ఎందుకు? మళ్ళీ మౌనభంగం అయింది కదా విక్రమార్కుడికి. మరి ఈసారి పట్టువదలని విక్రమార్కుడు మళ్ళీ చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకున్నాడు. ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం వైపు నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, ఓ రాజా, చేపట్టిన కార్యం ఎన్ని కష్టాలకైనా ఓర్చి సాధించాలనేటువంటి నీ పట్టుదల మెచ్చదగిందే. కానీ దుస్సాధ్యమైన దీనికి నిన్ను పురిగొల్పినవాడు బహుశా నీ పట్ల మిత్రత్వం నటించే శత్రువై ఉంటాడన్న అనుమానం నాకు కలుగుతున్నది. కేవలం ధైర్య సాహసాలు, తెలివితేటలు గల వాళ్ళు సాధించలేని కొన్ని కార్యాలు అమాయకులు, సద్బుద్ధి గల వాళ్ళు సునాయాసంగా సాధించగలరు. అందుకు ఉదాహరణగా నీకు పద్మనాభుడనేటువంటి వాడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. కుముదావతి నగరంలో పద్మనాభుడనేటువంటి ఒక యువకుడు ఉండేవాడు. వాడు మంచి అందగాడు, కానీ ఒట్టి అమాయకుడు. వాడికి నాన్న వాళ్ళెవ్వరూ లేరు. ఒకనాడు వాడు నగర వీధుల గుండా పోతూ ఉండగా రత్నభద్రుడి కుమార్తె అయినటువంటి సులక్షణ పల్లకిలో పోతూ కనిపించింది. ఆమె అద్భుత సౌందర్యానికి పద్మనాభుడి కళ్ళు చెదిరిపోయాయి. ఆ క్షణంలోనే వాడు సులక్షణను తప్ప ఇంకెవ్వరిని పెళ్లాడను అని నిశ్చయించుకున్నాడు. రత్నభద్రుడు కుముదావతి నగరంలోనే ప్రముఖ వర్తకుల్లో ఒకడు, కోట్లకు పడుగలెత్తినవాడు. అలాంటి ధనికుని కుమార్తెను పెళ్లాడడం పద్మనాభుడి లాంటి పేదవాడికి ఏ విధంగానూ సాధ్యపడే పని కాదు. కానీ అతడు అమాయకత్వం కొద్దీ ఇదేమీ ఆలోచించలేకపోయాడు. ఆ సాయంత్రమే వాడు తన మిత్రుడైనటువంటి రవివర్మతోటి ఈ విషయాన్ని చెప్పాడు. సులక్షణ అనేటువంటి ఒక అమ్మాయిని చూశాను, నాకు చాలా బాగా నచ్చింది, ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటా అని వాడితో అన్నాడు. రవివర్మకు ఈ పద్మనాభుడి మీద ఎప్పటి నుంచో చాలా ద్వేషం. ఎందుకు అంటే పద్మనాభుడు చాలా అందగాడు. రవివర్మ అంత అందం లేదు పద్మనాభుడితో పోలిస్తే. రవివర్మ తన ద్వేషాన్ని ఎప్పుడు కూడా తన స్నేహితుడైనటువంటి పద్మనాభుడితో చెప్పలేదు. సమయం చూసి పద్మనాభుణ్ణి నవ్వుల పాలు చేయాలని అతడి ఆలోచన. పద్మనాభుడు సులక్షణ అందాన్ని వర్ణించి తానామెను పెళ్లాడదలిచినట్టు చెప్పగానే రవివర్మ, ఓహో అదెంత పని పద్మనాభ, నీలాంటి అందగాడు అల్లుడు కాబోతున్నాడని తెలిస్తే రత్నభద్రుడు ఎగిరిగా అంతేస్తాడు, వెళ్ళి అడుగు అని సలహా ఇచ్చాడు. అమాయకుడైనటువంటి పద్మనాభుడు నిజంగానే రత్నభద్రుడి దగ్గరికి వెళ్ళి, మీకు అభ్యంతరం లేకపోతే సులక్షణను వివాహం ఆడాలని అనుకుంటున్నాను అన్నాడు. రత్నభద్రుడు చాలా పెద్ద మనిషి, నెమ్మదస్తుడు. ఆయన పద్మనాభుడు యొక్క అమాయకత్వాన్ని గ్రహించి, నీకు నా కుమార్తెనిచ్చి తప్పక వివాహం చేస్తాను, కానీ అందుకు నాకు నువ్వొక్క మనుగు బంగారం ఇవ్వవలసి ఉంటుంది అన్నాడు. అంటే చాలా బంగారం ఇవ్వాలి నాకు అని చెప్పిండు. పద్మనాభుడు అంత బంగారం తేలేడని రత్నభద్రుడికి బాగా తెలుసు. అయితే పద్మనాభుడు అంతటితో ఊరుకోక సంగతి చెప్పి రవివర్మ సలహా అడిగిండు. అయ్యో దాందేముందిరా, వెళ్ళి వడ్డీ వ్యాపారి సోమనాథుణ్ణి అప్పు అడుగు, నీ వంటి అందగాడికి అతను తప్పకుండా అప్పిస్తాడు అని అన్నాడు రవివర్మ. పద్మనాభుడు సోమనాథుణ్ణి చూడబోయి, ఒక మనుగు బంగారం అప్పుగా ఇవ్వండి అని అడిగాడు. సోమనాథుడికి పద్మనాభుణ్ణి ఆట పట్టించాలనిపించింది. ఆ కారణంగా అతను పద్మనాభుడితో, నీ అంతటి వాడికి నేను అప్పులు ఇవ్వడం ఏమిటి, ఆ కనబడే నది ఒడ్డున చెట్టు కింద భైరాగి అనేవాడు ఒకడున్నాడు, అతడికి ఇనుము, ఇత్తడి లాంటి వాటిని బంగారంగా మార్చే ఒక విద్య తెలుసు, వెళ్ళి అడిగావంటే నీకు ఉచితంగా నీకు కావలసినంత బంగారం ఇస్తాడు అన్నాడు. ఇతన్ని ఆట పట్టించడానికి అక్కడ ఉన్నటువంటి ఆ బైరాగి అంటే ఒక సన్యాసి పేరు చెప్పిండు. బంగారం ఉచితంగా లభిస్తుందన్న మాట అని విని పద్మనాభుడు చాలా ఆనందపడుతూ బైరాగి దగ్గరికి పోయి, ఒక మనుగు బంగారం ఉచితంగా ఇప్పించండి అన్నాడు. ఈ బైరాగి పెద్ద మోసగాడు. సరే అయితే నీకు ఒక విద్య నేర్పిస్తా అని అమాయకుల నుంచి చాలా డబ్బులు గుంజుతాడు. వాడలా కూడబెట్టిన డబ్బును గౌరముఖుడు అనేటువంటి గజదొంగ దొంగిలించుకుపోయాడు. బైరాగి ఆ గజదొంగను పట్టాలనే ఆలోచనలో ఉన్నాడు. ఓ పద్మనాభ, నువ్వు అందగాడివే కాదు, తెలివైన వాడివి, ధైర్యవంతుడివిలా ఉన్నావు. ఒక పని చేస్తావా?
నగర పరిసరాల్లో అడవిలో గౌరముఖుడు అనేటువంటి ఒక గజ దొంగ ఉన్నాడు. నువ్వు గనక వాణ్ణి పట్టి నా దగ్గరకు తీసుకొచ్చావంటే నీకు మనుగు బంగారం ఇస్తాను అన్నాడు బైరాగి. పద్మనాభుడు అడవికి పోయి అక్కడ ఇక్కడ వెతికి ఎలాగైతేనేం గౌరముఖుడు ఉన్నటువంటి ప్రదేశం చేరాడు. గజ దొంగ పద్మనాభుణ్ణి అలా చూస్తుండిపోయాడు. ఏం నా ముఠాలో చేరాలని ఉందా అని అడిగాడు. అదేం కాదు, భైరవ బైరాగి నిన్ను తన దగ్గరికి తీసుకువస్తే నాకు ఉచితంగా మనుగు బంగారం ఇస్తానని అన్నాడు. దయచేసి నాతో రా అన్నాడు పద్మనాభుడు దీనంగా. గౌరముఖుడికి పద్మనాభుడు పరమ అమాయకుడని అర్థమైపోయింది. వాడు అతడి ఆధారంగా చిన్న తమాషా చేయాలనుకున్నాడు. అలాగా, అయితే నీకు మనుగు బంగారం ఏం కర్మ, 10 మనుగుల బంగారం దొరికే మార్గం చెబుతాను. ఆ కనబడే కొండ గుహల్లో ఒక చోట నల్ల భూతం ఒకటి ఉంటున్నది. పోయి దాన్ని అడిగావంటే నీకు కోరినంత బంగారం ఇస్తుంది అన్నాడు ఆట పట్టించడానికి. ఈ మాట విని పద్మనాభుడు సులక్షణతో తన పెళ్లి జరిగిపోయినంతగా ఆనందపడుతూ గుహల వైపు వెళ్ళాడు. అక్కడ ఒక గుహ ముందు బండరాతి మీద నల్లభూతం కూర్చొని ఉన్నది. నిజానికి నల్లభూతం ఎవరికీ హాని కలిగించేది కాదు, కానీ దాని భయంకరమైన రూపం చూసి జనం భయపడి పారిపోయేవారు. కానీ అమాయకుడైనటువంటి పద్మనాభుడు అది కనబడగానే సంతోషంగా దగ్గరకు పోయి తన కథ మొత్తం చెప్పుకొని, రత్నభద్రుడి కుమార్తె సులక్షణతో నా పెళ్లి జరగాలంటే నువ్వు సాయం చెయ్యక తప్పదు. ఒక్క మనుగు బంగారం ఇచ్చావంటే బతికినన్ని నాళ్ళు నీ మేలు మరవను అన్నాడు. అంత నిర్భయంగా ఒంటరిగా తన దగ్గరకు వచ్చిన పద్మనాభుడు ఎంత అమాయకుడో, ఎలాంటి నిర్మల హృదయం కలవాడో ఆ నల్లభూతానికి తెలియడంతో దానికి అతడి పట్ల చాలా మంచి అభిప్రాయం కలిగింది. భూతం లేచి గుహలోకి పోయి దగదగా మెరుస్తున్న 4 వజ్రాలు తెచ్చి పద్మనాభుడికి చూపుతూ, నీకు కావాలంటే మనుగు బంగారం కాదు, లక్షల కోట్ల విలువ చేసే ఈ వజ్రాలు ఇవ్వగలను. కానీ నువ్వు చెప్పిందంతా విన్న తర్వాత నీకు వీటి అవసరం ఉండదని నా నమ్మకం. నగరానికి తిరిగి వెళ్ళి రత్నభద్రుడికి జరిగిందంతా చెప్పు. అప్పటికీ అతడు ధనం కావాలంటే వచ్చి ఈ వజ్రాలు తీసుకొని పో అన్నది. పద్మనాభుడు నల్లభూతానికి తన కృతజ్ఞత చెప్పుకొని నగరానికి వచ్చి జరిగినదంతా రత్నభద్రుడికి చెప్పాడు. రత్నభద్రుడు ఆప్యాయంగా పద్మనాభుడి భుజం మీద చెయ్యి వేసి, నువ్వు నా అల్లుడివి కావాల్సినటువంటి వాడివి. నీకెంత ధైర్యం ఉంది, చాలా ధైర్యం ఉన్నవాడివి నువ్వు. నీలాంటి వాడినే నాకు అల్లుడుగా తెచ్చుకోవాలని ఉంది అని సులక్షణతో నీకు వివాహం జరుపుతాను అన్నాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, రత్నభద్రుడు లాంటి లోకజ్ఞాత, వ్యవహార జ్ఞానం ఉన్న ప్రముఖ వర్తకుడు పరమ అమాయకుడైనటువంటి పద్మనాభుడికి తన కుమార్తెనివ్వడం విడ్డూరంగా లేదా? అతడు నల్లభూతం తనకేమైనా హాని చేస్తుందని భయపడ్డాడా? మరి భయపడి ఒప్పుకున్నాడా? పద్మనాభుడు మనుగు బంగారం కాదు, కోట్ల విలువ చేసే వజ్రాలు తెచ్చి ఇవ్వగలడు కదా. ఆ అవకాశాన్ని అతడు ఎందుకు జారవిడుచుకున్నాడు? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల 1000 ముక్కలవుతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, నల్లభూతం తనకు హాని కలిగిస్తుందన్న భయం రత్నభద్రుడికి ఏమాత్రం లేదు. కోట్లకు పడగలెత్తిన అతడికి నల్లభూతం ఇచ్చే ధనం ఒక లెక్కలోనిది కాదు. పద్మనాభుడు చెప్పింది విన్న తర్వాత రత్నభద్రుడు భూతం హాని కాక తనకు ఎంతో మేలు చేయ చూస్తున్నదని గ్రహించాడు. అది పరోక్షంగా పద్మనాభుడి ద్వారా అతడికి ఒక జీవిత సత్యాన్ని తెలియబరిచింది. అదేమిటంటే, మనిషికి ఉన్న ధనం కంటే అతడిలో ఉన్న మంచి బుద్ధి, తలపెట్టిన కార్యం సాధించాలనేటువంటి కోరిక, పట్టుదల, నిజాయితీ ఎక్కువ విలువగలవి. అలాంటి వాళ్ళు జీవితంలో ఏనాటికైనా తప్పక ఉన్నత స్థానానికి చేరుకోగలరు. దుష్టబుద్ధి అయిన పద్మనాభుడి స్నేహితుడు బైరాగి, గజదొంగ ఏదో ఒకనాడు తమ దుష్కర్మలకు శిక్ష తప్పకుండా అనుభవిస్తారు. ఈ సత్యం తెలుసుకున్న రత్నభద్రుడికి తన కాబోయే అల్లుడి అమాయకత్వం లోపంగా కనిపించలేదు. పోతే పద్మనాభుడు ఒకసారి తన అల్లుడయ్యాక వర్తక వ్యాపారాల్లో అతన్ని ప్రవేశపెట్టి తన శిక్షణలో అతడికి తేలికగా లోకజ్ఞానం కలిగించవచ్చన్న నమ్మకం రత్నభద్రుడికి కలిగింది. బుద్ధిమంతుడైన వాడు లోకజ్ఞాని కావడం ఏమంత కష్టం కాదు. ఇలా ఆలోచించే రత్నభద్రుడు పద్మనాభుణ్ణి తన అల్లుణ్ణి చేసుకోవాలనుకున్నాడు అని అన్నాడు. రాజు ఈ విధంగా సమాధానం చెప్పేసరికి మౌనభంగం కలిగింది కదా. వెంటనే బేతాళుడు ఏం చేసిండు? బేతాళుడితో శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఇది కథ. మరి ఎప్పుడు వస్తాడు? శవం ఎప్పుడు భుజాన వేసుకొని వెళ్తాడు? ఏమో ఏం జరుగుతుందో రోజు వింటనే ఉందాం. ఎప్పుడో ఒక రోజు ఆ శవము వస్తుంది. ఆ ఋషికి కావాలి కదా ఆ శవం. ఓకే మరి, సరే, శుభరాత్రి.